కూటమి నేతలకు ఓటు వేసి గెలిపించుకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని విశాఖలో నైట్ ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ బాధలను చెప్పుకుందామంటే ఎమ్మెల్యే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వచ్చి తమతో ఓట్లు వేయించుకుని నైట్ ఫుడ్ కోర్టును కాపాడుతామని చెప్పి ఇప్పుడు తమను రోడ్డున పడేశారని వాపోయారు. ఫుడ్ కోర్టు బాధితులతో మా కరెస్పాండెంట్ నాయుడు మోర్ డీటెయిల్స్ విశాఖ నుంచి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులంతా కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా పాల్గొన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన వ్యాపారులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు గతంలో జనసేనకు ఓటు వేశారు. మీ ఎమ్మెల్యే దృష్టికి ఇక్కడ నైట్ ఫుడ్ కోర్టు బాధితులు పడుతున్న కష్టాన్ని తీసుకువెళ్ళలేదా? మీరు తీసుకెళ్ళి ఆయన నుండి ఎటువంటి స్పందన కూడా రాలేదా? గత 8 సంవత్సరాల నుంచి ఫుడ్ కోర్టులో నేను వ్యాపారం చేస్తున్నాను. గత ఎన్నికల్లో నాకు అభిమానంతో నేను ఆ పార్టీలో తిరిగాను. మా ఎమ్మెల్యే గారిని తిప్పాను, ఇక్కడ ఓటేయమని అడిగాము, ఎంపీ గారిని తిప్పాము, ఓటేయమని అడిగాము. అలాగే కొంతమంది సపోర్ట్ చేసిన, ఎవరి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారండి. కానీ ఫుడ్ కోర్ట్ తీస్తున్నప్పుడు మాకు ఇలా కష్టం వచ్చిందంటే ఎమ్మెల్యే గారు నేను ఊళ్ళో లేను, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాను, నాకు తెలియకుండా జరిగిందనేసి ఎమ్మెల్యే గారు చెప్పారండి. ఒకవేళ నేను అదే నిజం అనుకొని మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా చేశారనేసరికి మేము నినాదాలు చేసాము. నాతో పాటు మా ఫుడ్ కోర్ట్ సభ్యులు కూడా అందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఎంపీ గారి సమక్షంలో కూడా తీసుకెళ్ళామండి. సార్, గతంలో ఇలా జరిగింది, మీరు అందరూ కూడా ఫుడ్ కోర్ట్ని విజిటింగ్ చేశారు. గతంలో ఫుడ్ కోర్ట్లో వ్యాపారులు అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ తీసేస్తే మీరు స్మార్ట్ జోన్ కింద ఏర్పాటు చేస్తున్నాను, అది తొందరగా ఏర్పాటు చేయమంటే ఈరోజు ఏ నాయకులు స్పందించట్లేదండి. ఇప్పుడు షాపులు తీసి 6 నెలలు పూర్తయిపోయి 7వ నెల వచ్చిందండి. 7వ నెల అంటే 1 నెల మాత్రం మేము ఎమ్మెల్యే గారి మాట మీద, జోనల్ కమిషనర్ గారి మాట మీద మేము వేచి ఉన్నామండి. కానీ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా మాకు ఏ హామీ లేదండి. తర్వాత జోనల్ ఆఫీస్కి పిలిచి మావేవో లిస్ట్ వచ్చింది, 95 లిస్టు వచ్చాయి, మీ జోనల్ ఆఫీస్ మీరు 2,50,000 కట్టాలి అవన్నీ చెప్పారండి. అవన్నీ మీకు లోన్లు ఇప్పిస్తాం, మీరు కట్టండి అని మాట అన్నారు. మేము ఓకే చెప్పామండి, లోన్లు ఇప్పిస్తే మేము కడతామండి అన్నాం. ఇప్పుడైతే మేము కట్టలేమండి. ఎందుకంటే మేము బండికి ఫుడ్ కోర్టులకి తీసుకున్న ఈఎంఐలు ఉన్నాయి, అవే కట్టుకోలేకపోయాం. ఈ రోజు దాకాను మేము ఎలా కట్టేస్తామండి అన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, జోనల్ కమిషనర్ దగ్గరికి నెలలోని వారానికి 2 రోజులు తిరిగివారు అండి. సోమవారం ఎక్కడికి, మంగళవారం అక్కడికి, బుధవారం అక్కడికి, ప్రతిరోజు తిరిగివారు అండి. ఏ రోజు కూడా మీకు ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అన్న మాటే కానీ ఏ రోజు కూడా మాకు హామీ చేయలేదు. లాస్ట్కి మేము తిరిగి ఎమ్మెల్యే గారు తిరిగి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, అమ్మ మీకోసమే మేము ఉన్నామా. ఒక ఆవిడ కారు వెళ్ళిపోతుంటే కారుతో పరిగెట్టిందండి. కారుతో పరిగెడుతుంటే ఏంటి ఫుడ్ కోర్టులో మేము వాళ్ళ గురించే మేము ఉన్నామా, పొద్దునుంచి రాత్రి దాకా మీ సమస్యలే మేము తీర్చాలా అని అడిగారండి. పోనీ అవి కూడా మేము పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా మా మీద ఏదో కోపమే అని సరే మళ్ళీ మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎందుకమ్మా మీకు ఉగాది కల్లా వచ్చేస్తాయి, ఉగాది కల్లా పెట్టించేస్తాం అన్నారు. అలాగే తిరిగాం జోనల్ కమిషనర్ ఆఫీస్ కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ కానీ, ఎవరి ఆఫీస్ కానీ. ఎమ్మెల్యే గారు లాస్ట్లో ఏమనిస్తారు, ఇంకా నా వల్ల కాదమ్మా, కమిషనర్ గారి చేతిలో ఉందన్నారు. ఏంటి ఓటు కావాలిస్తే పేదలు కావాలా? ఓటు కావాలిస్తే మా ఇంటికి వచ్చేవారు కదా, మా ఇంటికి వచ్చి ఓటు అడిగేవారు కదా. అలాగే మా ఫుడ్ కోర్ట్కి వచ్చి ఓటు అడిగారు కదా. నైట్ 12 గంటలకు వచ్చి వంశీకృష్ణ గారు మా ఫుడ్ కోర్ట్లో కూర్చొని మీరు నన్ను ఓటేసి గెలిపించండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. అలాగంటే మనం ఎందుకండి గెలిపించుకుంటూ ఉంటాము? పలానా నాయకుని గెలిపిస్తే మాకు వ్యాపారాలు ఉంటాయి, మాకు షాపులు తీయకుండా ఉంటారు అనే కదా మేము గెలిపిస్తాము. భర్త గారు వచ్చి అలాగ తిప్పితే భర్త గారు కూడా అలాగే మీ షాపులు మేము తీయించుకోమమ్మా, ఎవరైనా మీ షాపులు మేము చేయేస్తే మేము ఒప్పుకోమన్నా అతను ఈ రోజుకి మేము తిరిగితే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఇవ్వకుండా మమ్మల్ని కుక్కల పాటలు తిప్పారండి. ఏ నాయకుడండి నాయకులు గెలిపించిందాక మేమా? నా పేరు దేవరత్నం సార్. మేము గత 5 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాం. మాకు చెప్పా చేయకుండా ముందు ప్రభుత్వం ఉంటప్పుడు మాత్రం వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, స్టిక్కర్లు అంటించేవారు, మీకు తీసేస్తాం అలా తీస్తాం అని చెప్పారు. ఈ ప్రభుత్వం అయితే మాకు వచ్చాక మాత్రం మేము అందరూ కలిపి గెలిపిస్తారే కదా. ఈ రోజు ఏదైనా రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మమ్మల్ని తీరామోసి మమ్మల్ని ఏ రోడ్డు మీద ఎక్కించినట్టుగా మమ్మల్ని ఎక్కించాడు సార్. మాకు అనుకోకుండా మొత్తం అందరికీ కూడా అప్పటికప్పుడే తీయించేసి మమ్మల్ని అందరినీ రోడ్డు ఎక్కించారు సార్. ఈ ఫుడ్ కోర్టును తొలగించిన సమయంలో 10 రోజుల వ్యవధిలో మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయడం కానీ లేదంటే ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చారని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వంశీని ఎంపీకి ఓట్లేసి గెలిపించినందుకు తగిన గుణపాఠం చెప్పారని, వాళ్ళు కలిసేందుకు వెళ్తే కనీసం తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ షాపులను యథావిధిగా కొనసాగించాలని చెప్పి సిరి వ్యాపారులంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.